ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. క్రిష్ జ్యోతికృష్ణ ఈ మూవీకి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న క్రమంలో చిత్ర బృందం స్పెషల్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కీలక విషయాలను పంచుకుంది. సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు హీరో పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు టీం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదన్నారు. సినిమా కోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం తనకు మొహమాటంగా ఉంటుందన్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం తెలుగు పరిశ్రమలను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రం జరగబోయే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ అయింది. ఈ ఈవెంట్ కు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చారు పోలీసులు. 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు నిర్మాత పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. అంతేకాకుండా బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ నిర్మాత పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం పెద్ది. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు హీరో రామ్ చరణ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ ఓ ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. దీంతో ఆయన న్యూ లుక్ ఫోటోను అభిమానులు షేర్ చేస్తున్నారు. తాజాగా చెర్రీ లుక్ తో అంచనాలు మరింత పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ నుంచి వస్తున్న విజువల్ వండర్ మహావతార్ నరసింహ అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు హిరణ్యకశిపుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపించామని, దీన్ని రూపొందించడానికి తమకు 4 సంవత్సరాలు పట్టిందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. 2D, 3D వెర్షన్లో ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అలరించనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ లో షేక్ చేసింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ఏకంగా 17 మిలియన్ పైగా వ్యూస్ అందుకోగా జియో హాట్స్టార్ లో ఇప్పటికే టాప్ 10 ట్రెండింగ్స్ లో కంటిన్యూ అవుతోంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా రానుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. చిత్ర బృందం ఇవాళ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. కాంతార జర్నీ అంటూ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ తన జర్నీని వివరించారు. 250 రోజులు ఈ సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం కింగ్డమ్. ఈ మూవీని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరో వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనుంది. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక పక్క తుది దశ స్క్రిప్ట్ పనులు జరుగుతుండగానే మరోవైపు నిర్మాణ పనులు సాగుతున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా ఇదే. అయితే ఇదివరకు వచ్చిన నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరి సినిమాలు త్రివిక్రమ్ రచనలో వచ్చినవే. ప్రవీణ్ పరుచూరి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. పరుచూరి, విజయ్ ప్రవీణ్ ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. మనోజ్ చంద్ర, మోనిక ప్రధాన పాత్రను పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ప్రేక్షకులను మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. తమ సినిమాను ప్రేక్షకులు అలరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో మిరాయి కూడా ఒకటి. హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం ఇది. రితికా నాయక్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కార్తిక్ ఘట్టంనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం జూనియర్. ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ నెల 18న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీని రిలీజ్ అయిన నుంచి మంచి వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా వారాహి చలనచిత్రం అలాగే సాయి కుర్రపాటి నిర్మాణం వహించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఆగస్టు 1వ తేదీకి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోగా నటిస్తుండగా రవికిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం కూలీ. ఈ మూవీ రిలీజ్ పై సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలోని 3వ సింగిల్ సాంగ్ పవర్ హౌస్ అనే పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హైదరాబాద్ లోని క్వేక్ అరేనాలో మ్యూజిక్ లో సెన్సేషన్ అనిరుద్ ఈ సాంగ్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్జమీన్. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దేశ రక్షణ కోసం ఆర్మీ ఆఫీసర్లు ఉగ్రవాదులపై ఎలాంటి పోరు చేశారు, వారు చేసిన సాహసాలేంటి అనేది చూపించనున్నారు. ఈ సినిమాతో కాయూజ్ ఇరానీ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి వాణి కపూర్ కీలక పాత్ర నటిస్తున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మండల మర్డర్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దశాబ్దాల కిందట చరణ్ దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దారు. గోపి పుత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దర్శకుడు దేవకట్ట తెరకెక్కిస్తున్న చిత్రం మై సభ. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఆగస్టు 7 నుంచి మూవీ సోనీలు వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించినట్లు టీం తెలిపింది. ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ లో స్పెషల్ OPS2 ఒకటి. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూలై 11నే ఈ సిరీస్ అందుబాటులోకి రావాల్సి ఉండగా వారం ఆలస్యం తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సవాళ్లతో తీర్చిదిద్దిన సరికొత్తగా స్పెషల్ OPS2ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ లో ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు తిరిగి రాస్తున్నాయి. ప్రత్యేకంగా జేమ్స్ గన్ తెరకెక్కించిన సూపర్ మ్యాన్ చిత్రం గ్లోబల్ గా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 3,500 కోట్లు వసూలు చేసినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రిలీజ్ అయిన 8 రోజుల్లోనే భారత్ లో 37 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. డైనోసార్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5,583 కోట్లు వసూలు చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ నెరేషన్ తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.